మనుషుల జ్ఞాపకంలో మనం లేకపోయినా పర్వాలేదు కానీ, దేవుని జ్ఞాపకంలో మనం లేకపోతే మనకది చాలా ఇబ్బంది, చాలా కష్టము. మన జీవితమే వ్యర్థము. కాబట్టి దేవుని జ్ఞాపకం నుంచి మనం దూరం దూరం అయ్యే వారంగా మనం ఉండకూడదు అని వాక్యం మనకు సెలవిస్తుందనమాట. అసలు పాపం అంటే ఏంటమ్మా అంటే, పాపములో చిన్నది, పెద్దది అని తేడా ఏం లేదండి. పాపము, పాపం అంతే. నువ్వు చిన్న పాపము చేసినా అది పాపమే, పెద్ద పాపము చేసినా అది పాపమే. కానీ మన మనిషి హృదయాలలో మనకి ఏమనిపిస్తది, అసలు పాపము అనగానే మన మైండ్ సెట్‌లో ఒకటి ఫిక్స్ అయ్యి ఉంటదనమాట. ఏంటి పాపము అంటే దొంగతనము, వ్యభిచారము, ఆశ నిగ్రహము ఇటువంటివన్నీ పాపాలు. ఇవే పెద్ద పాపాలు. మిగిలినటియన్నీ చిన్న చిన్న పాపాలే అన్నట్లుగా మన మనుష్యుల మైండ్ అలా సెట్ అయిపోయి ఉంటదనమాట. కానీ నిజానికి అసలు పెద్ద పాపం అంటే ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే దేవుడిని స్తుతించకుండా నీ రోజును ప్రారంభిస్తావో అది పెద్ద పాపం. ఎప్పుడైతే దేవుడిని నువ్వు స్తుతించకుండా నీ రోజును ముగిస్తావో అది పెద్ద పాపం. ఆ పాపం మనలో లేకుండా మనం చూసుకోవాలి. ఆ పాపం మనలో లేకుండా మనం చూసుకుంటే ఇటువంటి పాపాలన్నిటిని మనం ఎదిరించగలమన్నమాట. దేవుడు మనకి ఆ ప్రార్థనా శక్తిని దయచేస్తాడు కాబట్టి అటువంటి పాపాలన్నింటినీ కూడా మనం ఎదిరించగలమట. కాబట్టి చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి దేవుని ప్రేమను మనం రుచి చూచి, అక్కడ పక్షవాయువు గల వ్యక్తి ఏం చేశాడు అంటే, ఆయన ప్రేమను రుచి చూచాడు కాబట్టి విశ్వాసముతో ఏం పొందుకున్నాడు అంటే స్వస్థత పొందుకున్నాడు. ఒక నూతన జీవితాన్ని ఆయన పొందుకున్నాడు. కానీ ఎంతో ప్రేమగా తాను పుట్టించుకున్న ఒక మనుషుడు ఏం చేశాడు అంటే, దేవుని ప్రేమకి దూరం అయిపోయాడు. చివరికి మరణాన్ని కొని తెచ్చుకున్నాడనమాట. కాబట్టి ఈ ఊరిలో మన స్థానం ఎక్కడుండాలి అని మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. కాబట్టి దేవుడు మన పాపాలను క్షమిస్తున్నాడు కదండీ! మన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకోవడం లేదు. కాబట్టి మనం కూడా మన పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి అంటే ఒక యథార్థ హృదయంతో, ఒక విరిగి నలిగిన హృదయంతో, పూర్ణ అంగీకారముతో దేవుణ్ణి మనము పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఆయన పాదాల చెంత చేరి ఆయన్ని ఎప్పుడూ గోజారుకుంటూ దేవునికి మొరపెట్టుకుంటూ, అయ్యా నేను ఎదుట పాపము చేయకుండా నన్ను చేయండి అని మనము దేవుని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు గొప్ప మేలులు మన కొరకు దేవుడు దాచి ఉంటాడు.